మా ఫ్యామిలీలో కూడా ఒక 7 months బ్యాక్ ఇదే జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం డిజిటల్ అరెస్ట్ విషయమే. అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విషయం మనందరికీ తెలిసిందే. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మ్యాన్ గా పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున తాజాగా చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపారాలు చేసే వారిని కూడా టెన్షన్ పడేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే టాలీవుడ్ పరిశ్రమని కొన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న పైరసీకి తెలంగాణ పోలీసులు ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో చెక్ పెట్టారు. 2019 నుండి ఆపరేట్ అవుతున్న ఈ సైట్ బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్లని కూడా అప్లోడ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకొని గ్యాంబ్లింగ్ యాడ్స్ తో 20 కోట్లకి పైగా సంపాదించగా పోలీసులు అందులో 3 కోట్లని సీజ్ చేసి మిగిలిన అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. ఇక ఐబొమ్మ రవి కరేబియన్ దేశాల నుండి 65 మిర్రర్ సైట్లని, 900కి పైగా వెబ్సైట్లని ఆపరేట్ చేస్తూ థియేటర్లో సీక్రెట్ గా ఫిలిం ని రికార్డ్ చేస్తూ క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తూ మంచి ఫ్లాట్లని కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అలా 2025 సెప్టెంబర్లో 5 ఆపరేటర్లని అరెస్ట్ చేసిన పోలీసులకి ఐబొమ్మ టీం ఛాలెంజ్ చేస్తూ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని సోషల్ మీడియాలో ఛాలెంజింగ్ పోస్ట్ చేయడంతో దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పోలీసులు అతని కోసం అప్పటి నుండి గాలించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ డివోర్స్ కోసం ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కి వచ్చిన ఐబొమ్మ రవిని తన భార్య ఇచ్చిన క్లూతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక అలా తమ విజయాన్ని పోలీసులు సెలబ్రేట్ చేసుకునే వంకతో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబుని ప్రెస్ మీట్ కి ఇన్వైట్ చేశారు. ఇక అలా మొదటిగా చిరంజీవి మాట్లాడుతూ గేమ్ చేంజర్, ఓజీ, థండేల్, కింగ్డమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయాయని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో ఇండస్ట్రీకి రిలీఫ్ దొరికిందని చెప్పగా రాజమౌళి ఇదే విషయంపై స్పందిస్తూ పైరసీ సైట్లు అనేవి ట్రాప్ అని, మీ డేటా దొంగలించి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి గురి చేస్తారని హెచ్చరించారు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున కూడా మాట్లాడుతూ నా కుటుంబ సభ్యుల్లో ఒకరు 6 నెలల క్రితం 2 రోజులు డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారని, ఫేక్ మూవీ లింక్స్ ద్వారా సైబర్ ఫ్రాడ్లు తన డేటా తీసుకొని డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి డబ్బుల్ని డిమాండ్ చేస్తూ తమ దగ్గర కోట్లలో లాగారని చెప్పడంతో నాగార్జున వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ వార్తలు బయటికి రావడంతో శోభితా ధూళిపాలే డిజిటల్ అరెస్ట్ అయిందనే వార్తలు కూడా హల్చల్ అవడంతో నెటిజన్లు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దానివల్ల డబ్బుల్ని ఎలా పోగొట్టుకుంటున్నారు, ఈ ట్రాప్ లో శోభిత ఎలా చిక్కింది, ఈ డిజిటల్ అరెస్ట్ పై మోడీ చేసిన వ్యాఖ్యలేంటి అనే ప్రశ్నలకి ఈ వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకమైన ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. చదువుకున్న వారు సైతం మోసపోతూనే ఉన్నారు. మోసగాళ్లు జనాల్ని ఎలా మోసం చేయాలని, వారి డబ్బుని ఎలా దోచుకోవాలని కొత్త ఎత్తుల్ని వేస్తున్నారు. అలా మార్కెట్ లోకి వచ్చిన వారి కొత్త మోసమే డిజిటల్ అరెస్ట్. ఉదాహరణకి 25 ఏళ్ల ఒక అబ్బాయి తరచూ తన మొబైల్లో ఫలానా వీడియోలని చూస్తుంటాడు. అందుకోసం అతను రకరకాల ప్రమాదకరమైన సైట్లని ఓపెన్ చేస్తుంటాడు. దీంతో ఆ సైట్స్ లోని కొన్ని లింకులని అతను అనుకోకుండా క్లిక్ చేయగా అతనికి తెలియకుండానే ఒక ఏపీకే ఫైల్ అతని మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయి అతను చూస్తున్న దృశ్యాలని స్క్రీన్ రికార్డ్ చేసి
ఆ డేటాని సైబర్ నేరగాళ్ళకి పంపిస్తుంది. దీంతో డిజిటల్ అరెస్ట్ రంగం సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. అలా కొన్ని రోజుల తర్వాత సైబర్ నేరగాళ్లు పోలీస్ డ్రెస్ లో అతనికి వీడియో కాల్ చేసి, నువ్వు పలానా వీడియోలు చూస్తున్నావు, ఇండియాలో బ్యాన్ చేసిన వాటిని నువ్వు ఇల్లీగల్ గా చూసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి, ఇదిగో నీపై పోలీస్ కేసు కూడా నమోదైందని ఆ స్క్రీన్ రికార్డ్ వీడియోని ఆ అబ్బాయికి పంపి బెదిరిస్తారు. ఇక వారి దగ్గర ఉన్న ఆధారాలని చూసిన ఆ అబ్బాయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నప్పుడే తాము చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని బెదిరిస్తారు. లేదంటే నువ్వు ఇల్లీగల్గా పలానా వీడియోలను చూస్తున్నావని అరెస్ట్ చేసి నీ ఫోటోని అన్ని చోట్ల పబ్లిసిటీ చేస్తామని బెదిరిస్తారు. దీంతో డబ్బున్నవారు వారు అడిగినంత డబ్బుని చెల్లిస్తే, డబ్బు లేని వారు ఎక్కడ తమ పరువు పోతుందేమో అనే ఆందోళనతో చాలా మంది ఈ భూమి మీద లేకుండా పోతున్నారు. ఇక అలా ఒకవేళ పలానా వీడియోలని చూడకపోయినా ఏదో ఒక ఇల్లీగల్ వెబ్సైట్ ద్వారా మీ మొబైల్లోకి ఏపీకే ఫైల్ వచ్చి దాని ద్వారా మీ డీటెయిల్స్ ని, బయోడేటా, కాల్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి సైబర్ ఫ్రాడ్లకి పంపగా వారు సిబిఐ, ఈడీ అధికారుల్లా నటిస్తూ మీకు మొదటిగా మెసేజ్ చేస్తారు. మొదటిగా ఈ మెసేజ్ చూసి కంగారు పడుతున్న సమయంలో వారు ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి డ్రగ్స్ మరియు మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు. లేదంటే మీరు వేరే దేశం కోసం పంపించిన పార్సల్స్ లో చట్టవిరుద్ధమైన వస్తువులు దొరికాయని చెబుతారు. ఇక ఆ సమయంలో నేను అలాంటి పార్సల్ ఏమీ పంపలేదని చెబితే ఆ పార్సల్ పై మీ ఆధార్, ఫోన్ నెంబర్ ఉన్నాయని చెబుతూ మిమ్మల్ని గంటల తరబడి లైన్ లో ఉంచి బ్లాక్మెయిల్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెబుతూ బెదిరిస్తారు. ఇక అలా కొన్ని గంటల పాటు సంబంధం లేని ప్రశ్నలు అడిగి భయపెట్టిస్తూ ఆ ప్రాబ్లం నుండి బయటికి వచ్చేస్తే చాలు అనే సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు. అలా ఫైనల్ గా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ నుండి రిలీజ్ చేయాలంటే లేక బెయిల్ కావాలంటే డబ్బు పంపించాలని, అప్పుడే మీపై కేసు పెట్టమని చెబుతారు. దీంతో బాధితులు భయపడి డబ్బు పంపించడము లేక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని వారికి చెప్పడంతో కొద్ది నిమిషాల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు స్వాహా చేసి మాయమైపోతుంటారు. ఇక మరికొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇలాంటి కేసుల్లో మీ తరపున పెద్ద మొత్తంలో డబ్బుని హామీగా డిపాజిట్ చేయాలని, కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి వాపసిస్తామని చెప్పి వారి అకౌంట్ డీటెయిల్స్ ని తీసుకొని కోట్లల్లో, లక్షల్లో డబ్బుని లూటీ చేసి మోసం చేస్తున్నారు. ఇక ఈ కోవలోనే బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 12 కోట్లని కోల్పోతే, కేరళకి చెందిన మరో మహిళ ఇలాంటి ట్రాప్ లో పడి 8 కోట్లు మోసపోయి చివరికి సైబర్ క్రైమ్ కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అలా 2 సంవత్సరాల్లోనే ఇండియాలో 12 లక్షల మంది డిజిటల్ అరెస్ట్ అయి తాము సంపాదించిన డబ్బుని కోల్పోయి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటికీ ఆ డబ్బు రికవరీ కాని పరిస్థితి. ఇక ఈ డిజిటల్ అరెస్టు మోసాలకి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలే ఎక్కువగా బలి కావడంతో తాజాగా ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మోసాల బారిన పడకుండా 3 పద్ధతుల్ని అనుసరించాలని చెప్పుకొచ్చారు. అలా మొదటిగా సిబిఐ, పోలీస్, ఈడీ అని ఎవరైనా కాల్ చేస్తే భయపడకుండా ప్రశాంతంగా ఉంటూ వారు చేసేది వింటూ వీలైతే స్క్రీన్ రికార్డ్ లేక వీడియో రికార్డులని చేయాలని చెప్పుకొచ్చారు. ఇక రెండోది, ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్ ద్వారా విచారించరని, ఆ విషయాన్ని జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక మూడోది, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1930కి కాల్ చేయాలని, అలాగే దగ్గరలో ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేయాలని, అప్పుడే ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాలని అరికట్టొచ్చని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇక అలా మొన్నటి వరకు 12 లక్షల కేసులైనా ప్రజలంతలా పట్టించుకోలేదు గాని ఎప్పుడైతే అక్కినేని నాగార్జున తన ఇంట్లో వారే డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారని చెప్పగా అప్పటి నుండి ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. దీంతో అందరూ శోభితా ధూళిపాలనే డిజిటల్ అరెస్ట్ కి గురైందని, అందువల్లే ఆమె ఆ మధ్యలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకుండా బయట కూడా ఎక్కువగా కనిపించలేదనే వార్తలు బయటికి వస్తే, మరోవైపు అఖిల్ వైఫ్ జైనబే డిజిటల్ అరెస్ట్ కి గురైందని, అందువల్లే ఆమె సోషల్ మీడియా అకౌంట్ ని ప్రైవేట్ లో పెట్టేసి మీడియాలో ఎక్కువగా కనిపించట్లేదని ఆమెకి ధైర్యం ఇస్తూ తనకి తోడుగా ఉండేందుకే అఖిల్ కూడా 7 నెలల నుండి సినిమాలు చేయట్లేదని, తనతో వెకేషన్ లో ఉంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనలన్నీ చూసిన నెటిజన్లు సెలబ్రిటీలనే మోసగాలు వదలలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అందరూ షాక్ కి గురవుతున్నారు. అందుకే అన్నౌన్ సైట్లని క్లిక్ చేయడం లాంటివి చేయకూడదు. దీంతో చాలా మంది డబ్బు నష్టంతో పాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కూడా మిస్యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి సైబర్ అరెస్టులు ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ కి కొంతవరకైనా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇలాంటి సైబర్ మోసగాళ్లు కాల్ చేసి బెదిరిస్తే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయడము, లేక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో కేసుని నమోదు చేస్తే అలాంటి వారికి మనం దూరంగా ఉండొచ్చు. వీలైతే ఈ వీడియోని షేర్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంతవరకు అవగాహన కల్పించండి. ఫోక్స్, మోసం చేయడం అవసరమైతే పర్లేదు కానీ మోసమే అలవాటైతే జీవితం మనపై మర్చిపోలేని శిక్ష వేస్తుంది. ఇది ఫోక్స్ సైబర్ అరెస్ట్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.